ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఒక్క మాట ఆలోచించాలి. 2004లో చచ్చిన పినుగులాగా ఉండే కాంగ్రెస్ పార్టీ, దాన్ని మనం బీఆర్ఎస్ తోని పొత్తు పెట్టుకుంటే వాళ్ళు రాష్ట్రంలో అధికారంలో వచ్చిర్రు, కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఏమని చెప్పారు, మనకు 2004లోనే మేము మీకు ఇచ్చేస్తాం తెలంగాణ అని చెప్పారు. కానీ 10 సంవత్సరాలు మనని ఏడిపించి అరిగోస పెట్టి వందలాది మంది మన బిడ్డల్ని పొట్టన పెట్టుకున్నాక తెలంగాణ ఇచ్చిరు తప్పితే ఉట్టిగా ఇయ్యలే. ఇప్పుడు కూడా వాళ్ళ పరిస్థితి అట్లే ఉంటుంది, ఇప్పుడు కూడా వాళ్ళ ఆలోచన అట్లే ఉంటుంది. ఎందుకంటే చేస్తామని చెప్తారు, గద్దెనెక్తారు, తర్వాత మోసం చేస్తారు. సో మిమ్మల్ని కోరేది ఒకటే, అటువంటి కాంగ్రెస్ నుండి, ఇందాక ఒక తమ్ముడు మంచిగా అన్నాడు, కాంగ్రెస్ అంటే కరువు వచ్చినట్టే, కాంగ్రెస్ అంటే కరువు ఇచ్చినట్టే అన్నారు. అటువంటి కాంగ్రెస్ నుండి తెలంగాణను కాపాడేటటువంటి బాధ్యత ఇగో మనకే ఉంటుంది. గులాబీ కండువా కప్పుకున్న వాళ్ళకు నిజంగా మనకు నష్టం కొంత జరిగి ఉండొచ్చు, కొంత అవమానం జరిగి ఉండొచ్చు, అనుకున్న విధంగా గుర్తింపు రాకపోయి ఉండొచ్చు. కానీ మన కళ్ళ ముందే మన తెలంగాణ ఆగమైతుంటే చూస్తూ ఊరుకుంటే మనకు వాళ్లకు పెద్ద తేడా ఏముండదు. కాబట్టి ఒక్కసారి మళ్ళీ పిడికిలు బిగించాలి, కొత్త ఉత్తేజం తెచ్చుకోవాలి. ఎవరికి చేతనైన పని వాళ్ళు, ఆన్లైన్ చేతనైతే ఆన్లైన్, ఆఫ్లైన్ చేతనైతే ఆఫ్లైన్, ఎవరు ఎక్కడ ఏం చేయగలిగితే అది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా మనందరం కూడా ప్రజల్ని సమీకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకసారి మోసం చేస్తున్నారు, చెప్పినటువంటి వాగ్దానాలు పూర్తి చేయడం లేదు. అన్నిటికన్నా ఎక్కువ ఈ జిల్లా బిడ్డ మన బట్టి విక్రమార్క గారే ఇలా ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు. ఎన్ని అబద్ధాలు చెప్తుండండి ఆయన అసెంబ్లీ సాక్షిగా. 18 నెలల్లో 1,60,000 కోట్ల అప్పు తీసుకొచ్చిరు వాళ్ళు. మనం అడిగితే బుకాయిస్తారు. ఏం చేసిండ్రా 1,60,000 కోట్లు అంటే మా మీద కోపానికి వస్తాండి ఆయన, నా మీద, టాటా మదన్న మీద. మేము చెప్పం మీకు వివరాలు, మీరు చెప్పమంటే కుదరదు కదా. ఇది ప్రజాస్వామ్యం, మీరు అందరికి అర్థమయ్యేలాగా ఖచ్చితంగా మీరు తెచ్చిన ప్రతి రూపాయి ఎక్కడ ఖర్చు చేసిరో చెప్పాలని కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు 150 బుల్డోజర్లు పెట్టి క్లీన్ చేసి 40,000 కోట్ల భూముల్ని 10,000 కోట్లకి కుదవబెట్టిరు ప్రైవేట్ బ్యాంక్ కోడ్ దగ్గర. కుదవబెట్టి ఆ 10,000 కోట్లు ఏం చేసిరాయా అంటే రైతు బంద్ చేసినామంటారు, రైతు రుణమాఫీ చేసినామంటారు. అయిందా అన్న రైతులకు రుణమాఫీ? 60% మందికి గాలే. వచ్చిందా అందరికీ రైతు భరోసా? 50% మందికి రాలే. అంటే 10,000 కోట్లు ఏడబోయినట్టు. మరి ఈ లెక్కలు అడిగేటోడు ఎవడు? ఈ గులాబీ కండువా కప్పుకున్న వాళ్ళే లెక్కలు అడగాలి. మనం ఖచ్చితంగా మన పార్టీలో మనం ఆలోచన చేసుకుంటూ ఫైట్ చేసుకుంటూనే మనకన్నా ఎక్కువ కాంగ్రెస్ పార్టీని ప్రజల కోసం నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు అటువంటి సందర్భం ఉన్నది. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 ఉన్నారు మంత్రులు. ఆ 3 మంత్రులతోని మరి 3 పైసలన్న ఈ జిల్లాకు వచ్చినాయా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఒక కొత్త రోడ్ వచ్చిందా, ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చిందా, ఏం చేస్తున్నారు? అదేవిధంగా ఇప్పటి వరకు హాస్పిటల్ బాగుండే, ఇవాళ హాస్పిటల్ పరిస్థితి ఎట్లుంది ఒక్కసారి ఆలోచించాలి. ఇది వరకు హాస్టళ్ళు బాగుండే, ఇప్పుడు హాస్టళ్ల పరిస్థితి ఎట్లుంది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇది వరకు మనం ఏదైతే పెన్షన్ ఇచ్చినామో మళ్ళీ అదే పెన్షన్ వాళ్ళు ఇస్తున్నారు. రూపాయి పెంచింది లేదు, పెట్టింది లేదు. కొత్త పథకం ఇస్తామన్నారు, రైతు భరోసా, ఇది ఆత్మీయ కూలీ పథకం ఇస్తామని చెప్పిండ్రు. ఇదే ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా మీకు తెలవాలి కాబట్టి నేను లెక్కలు చెప్తున్నా. 2.5 లక్షల మంది రైతులుంటే 4,25,000 మంది రైతు కూలీలు ఉన్నారు. మరి వాళ్ళు ఇస్తామన్నటువంటి భరోసా పథకం ఎంతమందికి ఇచ్చిరని చెప్పి నేను ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని, తుమ్మల నాగేశ్వరరావు గారిని చాలా డైరెక్ట్గా మర్యాద పూర్వకంగా అడుగుతా ఉన్నా. మీరు ఇస్తామన్న భరోసా పథకం, కూలీ భరోసా పథకం మీ జిల్లాలోనే మీరు ఎంతమందికి ఇచ్చిండ్రు? ఎందుకు ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు? ఎందుకు మోసం చేస్తూ ఉన్నారు? ఈ అంశాలన్నిటి పట్ల కూడా మనం ఉద్యమంలో ఎట్లయితే చురుకుగా ఉన్నామో, ఆనాడు కుట్రలు గమనించినాం, ప్రతి ఒక్కటి గమనించినాం. మనం లగడపాటి రాజగోపాల్ ఏం మాట్లాడుతుండో గమనించినాం. ఆనాడు ఉన్నటువంటి నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం మాట్లాడిందో గమనించినాం. అప్పుడు ఉన్నటువంటి నాయకులు ఏం మాట్లాడిందో అందరం కూడా గమనించుకున్నాం. మరి ఇవాళ కూడా అదే చేయాలి. వీడు చూడడానికి మనోళ్ళలాగా ఉంటాడు, తెలంగాణ వాళ్ళలాగా ఉంటాడు, కానీ పనిచేసేది తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఆ అంశాన్ని దయచేసి గుర్తించాలి. ఇవాళ మన లోపల మనకున్న అనేక సమస్యలకు మీకు కేసీఆర్ గారికి మధ్యలో వారధిగా నేను నిలబడి ఉంటా. నేను మిమ్మల్ని ఏది అవసరం ఉంటే అది సార్ దగ్గరికి మీ సమస్య నేను తీసుకుపోయి చూపిస్తా. మనం చాలా బలమైనటువంటి పార్టీ, ఇంకా బలంగా ఎదుగుదాం. ప్రపంచంలో మనల్ని ఎవరు ఎదిరించలేనంత బలంగా ఎదుగుదాం. కానీ అట్ ద సేమ్ టైం ప్రజల్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది. తెలంగాణ యొక్క అభివృద్ధిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది. ఆ ప్రథమ బాధ్యతను
మర్చిపోవద్దని కూడా ఇక్కడ ఉండేటటువంటి నాయకులకందరికి కూడా నేను సూచన చేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు ప్రపంచం అంతా ఉంటది. అప్పుడైతే ఆ ఈడీ సిబిఐ మొత్తం నా ఫోన్ నంబర్ టీవీలలోనే వేసేసిరు. ప్రతి ఒక్కరి దగ్గర నా ఫోన్ నంబర్ ఉంటది. ఫోన్ నంబర్ లేని వాళ్ళు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఎట్లా అన్నా నన్ను రీచ్ కావచ్చు. మీకు ఏ సమస్య ఉన్నా తీర్చేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా. కేసీఆర్ గారి దగ్గరికి మీ సమస్యను నేను వివరించి తీసుకొని వెళ్తా.